మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. అరే నాకు అవగాహన కాలేదని చెప్పాను, నేను అమాయకుడిని కాబట్టి. మీకు దాని బ్యాక్గ్రౌండ్ మీకేమనిపిస్తుంది? అట్లా కాదు, కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి వెళ్తే క్రానలాజికల్ అది వేరే సబ్జెక్టు, అది కమిషన్ పరిధిలో ఉంది. ఆయన నిన్నిచ్చినటువంటి వాన్మూలంలో నాకు సంబంధం లేని సబ్ కమిటీ అది అప్రూవ్ చేసినట్టుగా, అది క్యాబినెట్ అప్రూవ్ చేసినట్టుగా ఆ పెద్ద ఆయన చెప్పటం అనేది అసంబద్ధం, అవాస్తవం. అది ఎందుకు చెప్పారు అనేది ఆయన విశ్లేషించుకోవాలి, ఆయన ఆలోచించుకోవాలి. దాని కింద మీరు చెప్పేటటువంటి ఏమన్నా ఉంటే అది మీకు ఆయనకి తెలియాలి. అది వచ్చింది చూపించమంటున్నా కదా, నేను చూపించగలుగుతా. డైరెక్ట్గా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తోటి అది ఎగ్జిక్యూట్ అయ్యింది. ఓన్లీ రివైజ్డ్ ఎస్టిమేట్స్ మాత్రం క్యాబినెట్కి వచ్చినాయి 3 సంవత్సరాల తర్వాత. చేసేది ప్రెస్ మీట్లో చెయ్యం, బహిరంగంగా చెయ్యం. మాకు కూడా మీకు మాదిరి కొంత నియమావళి ఉంటుంది కదా. ఇదే లేదు, రాలేదు, ఉంది. మా రికమెండేషన్స్ ఉన్నాయి, రేపు కమిషన్కి పంపిస్తా. ఆయన ఇంటెన్షన్ నన్ను అడగలేదు. ఆయన అంత కాడికి వెళ్ళి ఎందుకు చెప్పాడు అనేదే ఇప్పుడు అసందిగ్ధం కదా. అందుకనే అంత గౌరవప్రదంగా ఉండే వ్యక్తి కూడా ఆ రకంగా ఎందుకు చెప్పాడు అనేది మీకు నాకు అర్థం కాని సమస్య. మీలో కొంతమందికి తెలిసి ఉంటే నాకు తర్వాత చెప్పండి. ప్రాణహిత ప్యాకేజీలకు సంబంధించి ఉంది. ఆ ప్రాజెక్టులలో ప్రాణహిత ఉంది, దేవాదుల ఉంది, కాంతాలపల్లి ఉంది, ఫ్లడ్ ఫో కెనాల్ ఉంది. ఆ 4 మీద ప్యాకేజీల వారిగా ఇది ఎట్లా చేస్తే మంచిది, ఇది ఎట్లా చేస్తే మంచిది, ఇది ఎట్లా చేస్తే మంచిది అని మాత్రమే మేము ఇచ్చాం. ఇంకా 2 ప్రభుత్వాల్లో ఉన్నా. అమ్మా నేను దాని మీద ఏం మాట్లాడినా చెప్పానా?